హుకుంపేట మండలం శివాలయం ప్రక్కన అక్రమ నిర్మాణం జరుగుతుందని పలు పత్రికలు ప్రచురించిన తర్వాత రెవెన్యూ సిబ్బంది నేరుగా వెళ్లి అక్రమ నిర్మాణాన్ని తెలిపారు. అయినా తగ్గేదిలే అన్నట్టుగా ఆదివారం సెలవు దినమున కావడంతో స్లాబ్ వేశారు. మరేం జరిగిందో ఏమిటో తెలియదు కానీ ప్రభుత్వం స్థలంలో అక్రమంగా నిర్మాణం చేపడుతున్నారు అంటూ రెవెన్యూ అధికారులు, పంచాయతీ అధికారులు ఇది ప్రభుత్వ స్థలం, దీనిపై ఎవరైనా అక్రమ నిర్మాణం చేపట్టినచో చట్టపరమైన చర్య తీసుకోవడను అని హెచ్చరిక బోర్డు పెట్టారు. ఇప్పుడు ఆ బోర్డు మాయమైంది. అదే కాక అక్రమ నిర్మాణం కూడా పూర్తి స్థాయిలో అయిపోయింది. కానీ అధికారులు మాత్రం పట్టి పట్టనట్టుగా చూస్తున్నారే తప్ప బోర్డు ఎందుకు తీశారు అని అడగడం లేదే సరి. యథేచ్ఛగా నిర్మాణ పనులు చేస్తున్న ఆపే ప్రయత్నాలు చేయలేదు. అధికారుల చేతులు తడిచాయా లేక రాజకీయ నాయకులు అండగా ఉండి నిర్మాణం చేపడుతున్నారని భయంతో నిర్మాణం ఆపలేదు అనే ఆరోపణలు స్థానికుల నోటి నుంచి వినిపిస్తున్నాయి. దీని వెనుక అసలు నిజాలు ఏమిటో అనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.